హాయ్ ఫ్రెండ్స్, సైంటిస్టు ఏదైనా రాకెట్ని అంతరిక్షంలోకి పంపిస్తున్నప్పుడు మనం చాలా ఎగ్జైటింగ్గా మరియు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఆ రాకెట్ ఆర్ స్పేస్ క్రాఫ్ట్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కోసం కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం. అయితే రాకెట్ని ఏదైనా గ్రహం మీదకి పంపించడానికి ఎలాంటి ప్రక్రియ ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అంతేకాదు, స్పేస్ క్రాఫ్ట్స్ ఏదైనా గ్రహాన్ని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఎందుకంటే గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల పర్టికులర్గా ఒకే గ్రహాన్ని టార్గెట్ చేయడం అంత సింపుల్ ఏమీ కాదు. సైంటిస్టులు రాకెట్ని ఏదైనా గ్రహం మీదకి పంపించేందుకు చాలా క్యాలిక్యులేషన్ చేస్తారు. రాకెట్ తన డెస్టినేషన్ని చేరుకునే విధంగా చేయడానికి సైంటిస్టులు చాలా పెద్ద ప్రయత్నమే చేస్తారు. స్పేస్ క్రాఫ్ట్ ప్లానెట్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్లోకి వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అలా అయితేనే అక్కడి క్లైమేట్ కండిషన్స్ గురించి సరిగ్గా ఎస్టిమేట్ చేయగలం. కానీ ఇదంతా జరగటం చెప్పినంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే స్పేస్ క్రాఫ్ట్ డెస్టినేషన్ ప్లానెట్ని చేరుకోవడానికి దారిలో వచ్చే మిగతా గ్రహాల్ని, ఆస్ట్రాయిడ్స్, ఇంకా ఎన్నో స్పేస్ ఆబ్జెక్ట్స్ని తప్పించుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియోలో ఒక రాకెట్ ఆర్ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి పంపించే ముందు ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే సోలార్ సిస్టంలో ఉన్న ఒక్కో గ్రహానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనే విషయం గురించి కూడా డిస్కస్ చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. రాకెట్ని ఏదైనా గ్రహం మీదకి పంపించాలంటే ముందుగా ఎనఫ్ ప్రొపెలెంట్ అనేది అవసరమవుతుంది. రాకెట్లో ఫిల్ చేసే ఫ్యూయల్ని ప్రొపెలెంట్ అంటారు. నార్మల్గా రాకెట్ ఆకాశంలోకి వెళ్ళేటప్పుడు భూమి యొక్క గ్రావిటేషన్ని ఆపోజ్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. అందువల్ల రాకెట్కి భూమి గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. సైంటిస్టులు రాకెట్ని ఏదైనా గ్రహం మీదకి పంపించే ముందు సమయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. ఎందుకంటే దీన్ని బట్టే క్యాల్కులేట్ చేసి ఫ్యూయల్ని రాకెట్లో ఫిల్ చేస్తారు. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మార్స్ అండ్ ఎర్త్ పక్క పక్కనే ఉండే గ్రహాలు. ఈ రెండు గ్రహాలు కూడా 2 సంవత్సరాలకు ఒక్కసారి అతి దగ్గరగా వస్తాయి. అందుకే సైంటిస్టులు ఏదైనా రాకెట్ని మార్స్ మీదకి పంపించడానికి అలాంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకవేళ చాలా దూరంగా ఉన్న గ్రహం మీదకి రాకెట్ని పంపించాలంటే అలాంటప్పుడు దాని పాత్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే రాకెట్ డెస్టినేషన్ చేరుకుంటున్న సమయంలో వేరే ప్లానెట్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్కి చిక్కకుండా ఉండటానికి ఈ విధంగా చేస్తారు. మన సోలార్ సిస్టంలో ఏ ఒక్క గ్రహం కూడా కాన్స్టెంట్గా ఒకే దగ్గర ఉండదు. అది ఎప్పుడూ రొటేట్ అవుతూనే ఉంటుంది. గ్రహాలు ప్రతి సెకండ్కి కొన్ని టెన్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అందువల్లే రాకెట్ని ఎలిప్టికల్ ఆర్బిట్లో లాంచ్ చేయడం అనేది చాలా ముఖ్యం. అయితే ఈ ఎలిప్టికల్ ఆర్బిట్ని హార్మాన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని కూడా అంటారు. ఇలాంటి ఎన్నో కండిషన్స్ని ఫాలో అవడానికి సైంటిస్టులు ఎన్నో క్యాలిక్యులేషన్స్ చేసి రాకెట్ లాంచింగ్ టైంని ముందుగానే ఫిక్స్ చేస్తారు. రాకెట్ని ఎలిప్టికల్ ఆర్బిట్లో లాంచ్ చేసేటప్పుడు ఆ పాత్లోకి స్పేస్ క్రాఫ్ట్ ప్యారలల్గా డెస్టినేషన్ ప్లానెట్ కూడా చేరుకుంటుంది. మెర్క్యూరీ అండ్ వీనస్ లాంటి ప్లానెట్స్ మీదకి రాకెట్స్ని పంపించాలంటే ఇంకా ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. ఎందుకంటే ఈ 2 గ్రహాలు కూడా సూర్యుడికి దగ్గరగా ఉంటాయి. ఇలాంటి కండిషన్లో సూర్యుడి యొక్క హై టెంపరేచర్ అండ్ గ్రావిటీని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఒకవేళ ఈ 2 విషయాల్ని పట్టించుకోకపోతే ఆ స్పేస్ క్రాఫ్ట్ పూర్తిగా సూర్యుడి లోపల విలీనం అయిపోతుంది. అందుకే ఈ 2 గ్రహాల మీదకి మిషన్స్ని పంపించాలి అంటే సైంటిస్టులు ఇంకా ఎక్కువగా కష్టపడతారు. ఏదైనా రాకెట్ని అవుటర్ ప్లానెట్ స్పేస్లోకి పంపించాలన్నా కూడా సూర్యుడి యొక్క గ్రావిటీని తట్టుకోగలిగాలి. రాకెట్ని ఎలా లాంచ్ చేస్తారో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే ఇప్పుడు సోలార్ సిస్టంలో ఉన్న ఒక్కో గ్రహం మీదకి చేరాలంటే ఎంత సమయం పడుతుంది అది డిస్కస్ చేద్దాం. ముందుగా సూర్యుడికి అతి చేరువలో ఉన్న మెర్క్యూరీ ప్లానెట్ గురించి మాట్లాడుకుందాం. మెర్క్యూరీ సోలార్ సిస్టమ్ మొత్తంలో అతి చిన్న ప్లానెట్. ఇది భూమి నుంచి 91 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. సైంటిస్టులు ఇప్పటి వరకు మెర్క్యూరీ మీదకి చాలా తక్కువ మిషన్స్ని పంపించారు. ఎందుకంటే ఈ ప్లానెట్ మీదకి రాకెట్ ఆర్ స్పేస్ క్రాఫ్ట్ని పంపించడం చాలా కష్టం. సూర్యుడి యొక్క గ్రావిటీని ఓవర్కమ్ చేసి మెర్క్యూరీ మీద ల్యాండ్ అవ్వటం చాలా కష్టమే. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పంపించాలి అంటే స్పేస్ క్రాఫ్ట్ యొక్క వేగం అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అలాగే స్పేస్ క్రాఫ్ట్ ఎలిప్టికల్ ఆర్బిట్లోనే ట్రావెల్ చేయాలి. అలా అయితే స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడి గ్రావిటీని ఓవర్కమ్ చేసి మెర్క్యూరీ మీద ల్యాండ్ అవ్వగలదు. అయితే ఈ పరిస్థితిలో మెర్క్యూరీని చేయడానికి 310 మిలియన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఇంత దూరాన్ని ట్రావెల్ చేయడానికి ఏదైనా స్పేస్ క్రాఫ్ట్కి 106 రోజుల సమయం పడుతుంది. 1974లో మెరైనర్ 10 అనే స్పేస్ ప్రోబ్ని మెర్క్యూరీ మీదకి పంపించారు. ఆ మిషన్ సాయంతో సైంటిస్టులు మెర్క్యూరీ గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నారు. మెర్క్యూరీ తర్వాత సూర్యుడికి 2వ దగ్గరి ప్లానెట్ వీనస్. భూమి నుంచి వీనస్ 41 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలాగే వీనస్ యొక్క ఎలిప్టికల్ ఆర్బిట్ 410 మిలియన్ కిలోమీటర్స్. ఇప్పటి వరకు పంపించిన ప్రతి ఒక్క స్పేస్ క్రాఫ్ట్ కూడా వీనస్ని చేరడానికి వేరువేరు సమయం పట్టింది.
అయితే యావరేజ్గా ఏదైనా ప్రోబ్ వీనస్ని చేరడానికి 150 రోజుల సమయం పడుతుంది. 1961 సంవత్సరంలో మొదటి వీనస్ మిషన్ని పంపించారు. దాని పేరు వెనిరా 1. ఈ స్పేస్ ప్రోబ్ కేవలం 97 రోజుల్లో వీనస్ని చేరుకుంది. కానీ 2006 సంవత్సరంలో ఇసాస్ వీనస్ ఎక్స్ప్రెస్ అనే స్పేస్ ప్రోబ్కి వీనస్ ఆర్బిట్ని చేరడానికి 153 రోజుల సమయం పట్టింది. ఇంకో మిషన్కి అయితే ఏకంగా 400 కంటే ఎక్కువ రోజుల సమయం పట్టింది. ఇప్పుడు ప్లానెట్ మార్స్ గురించి మాట్లాడుకుందాం. భూమి నుంచి మార్స్కి 56 మిలియన్ కిలోమీటర్స్ దూరం. ప్రస్తుతం మనిషి దగ్గర ఉన్న టెక్నాలజీ సాయంతో మార్స్ ఆర్బిట్ని చేరడానికి దాదాపు 8 నెలల సమయం పడుతుంది. మార్స్ యొక్క ఎలిప్టికల్ ఆర్బిట్ డిస్టెన్స్ దాదాపు 600 మిలియన్ కిలోమీటర్స్. ఇప్పటి వరకు మార్స్ మీదకు పంపించిన మిషన్స్లో కొన్నిటికి ఇంతకంటే ఎక్కువ సమయం పట్టింది, మరికొన్నిటికి ఇంతకంటే తక్కువ సమయం పట్టింది. మెరైనర్ 6 అండ్ మెరైనర్ 7 మిషన్స్కి మార్స్ని చేరడానికి 156 అండ్ 131 డేస్ సమయం పట్టింది. ఇంకొన్ని మిషన్స్కి అయితే 300 కంటే ఎక్కువ రోజులు పట్టింది. ఇప్పుడు జూపిటర్ ప్లానెట్ గురించి మాట్లాడుకుందాం. జూపిటర్ మన సోలార్ సిస్టమ్ మొత్తంలోని అతిపెద్ద ప్లానెట్. ఈ విషయం గురించి మనందరికీ బాగా తెలుసు. జూపిటర్ భూమి దగ్గర నుంచి 620 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. అయితే జూపిటర్ ప్లానెట్ మీదకి చేరే యావరేజ్ డ్యూరేషన్ ఇప్పటి వరకు మన దగ్గర అవైలబుల్ లేదు. ఎందుకంటే జూపిటర్ మీదకు పంపించిన అన్ని మిషన్స్ కూడా చాలా వేరువేరు సమయం పట్టింది. జూపిటర్ మీదకు పంపించిన మొదటి ప్రోబ్ పయనీర్ 10. ఈ స్పేస్ ప్రోబ్కి జూపిటర్ను చేరడానికి 640 రోజుల సమయం పట్టింది. ఈ ప్రోబ్ 1.273 బిలియన్ కిలోమీటర్స్ ఎలిప్టికల్ ఆర్బిట్ని ట్రావెల్ చేసి జూపిటర్ని చేరుకుంది. అయితే పయనీర్ 10 ప్రోబ్ చాలా వేగంగానే జూపిటర్ని చేరుకుందని చెప్పాలి. గెలీలియో ప్రోబ్కి అయితే జూపిటర్ ఆర్బిట్ని రీచ్ అవ్వడానికి ఏకంగా 2242 రోజుల సమయం పట్టింది. జూపిటర్ తర్వాత సోలార్ సిస్టంలో రెండవ అతిపెద్ద గ్రహం సాటర్న్ భూమికి 1.277 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే సాటర్న్ మీదకి పంపించిన మొదటి మిషన్కి సాటర్న్ ఆర్బిట్ చేరడానికి దాదాపు 6.5 సంవత్సరాల సమయం పట్టింది. 1980వ సంవత్సరంలో వోయేజర్ 1ని సాటర్న్ కోసం పంపించినప్పుడు దారిలో ఈ స్పేస్ క్రాఫ్ట్ యొక్క ఎన్కౌంటర్ జూపిటర్ ప్లానెట్తో అయింది. ఈ ఎన్కౌంటర్లో జూపిటర్ వల్ల వోయేజర్ 1 స్పీడ్ పెరిగింది. జూపిటర్ గ్రావిటీ వల్ల ఈ విధంగా జరిగింది. కానీ జూపిటర్ వోయేజర్ 1ని తన వైపుకు లాక్కోలేకపోయింది. అయితే మిషన్కి సాటర్న్ చేరుకోవడానికి 1163 రోజులు అంటే దాదాపు 3 సంవత్సరాల సమయం పట్టింది. దీని తర్వాత పంపించిన వోయేజర్ 2 మిషన్ అయితే ఏకంగా 4 సంవత్సరాలు తీసుకుంది. ఇప్పుడు యురేనస్ గురించి మాట్లాడుకుందాం. యురేనస్ ప్లానెట్ భూమి నుంచి 2720 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. యురేనస్ సోలార్ సిస్టంలో 7వ ప్లానెట్. అలాగే సాటర్న్ కంటే చాలా దూరంలో ఉంది. ఇప్పటి వరకు కేవలం ఒక్క మిషన్ మాత్రమే యురేనస్ను చేరుకుంది. ఇప్పటి వరకు వోయేజర్ 2 మాత్రమే యురేనస్ వరకు చేరుకోగలిగింది. వోయేజర్ 2కి యురేనస్ని చేరడానికి 8.5 సంవత్సరాల సమయం పట్టింది. కానీ ఈ సమయం సైంటిస్టులు ఎస్టిమేట్ చేసిన సమయం కంటే చాలా తక్కువే. దాదాపు సగం సమయమే అని చెప్పాలి. ఎందుకంటే ఈ ప్లానెట్ని ఎలిప్టికల్ ఆర్బిట్ ద్వారా చేరడానికి దాదాపు 16 సంవత్సరాల సమయం పడుతుందనుకున్నారు. అయితే జూపిటర్ సాటర్న్ గ్రావిటేషన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వోయేజర్ 2 స్పీడ్ పెరిగి దాదాపు సగం సమయంలోనే యురేనస్ని చేరుకుంది. చివరిగా నెప్ట్యూన్ గురించి మాట్లాడుకుందాం. నెప్ట్యూన్ భూమి నుంచి దాదాపు 4347 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్లానెట్ మీదకి ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క స్పేస్ ప్రోబ్ మాత్రమే చేరుకుంది. ఇప్పటి వరకు వోయేజర్ 2 మాత్రమే నెప్ట్యూన్ వరకు చేరుకోగలిగింది. ఇక్కడ కూడా వోయేజర్ 2 స్పేస్ క్రాఫ్ట్ యురేనస్తో ఎన్కౌంటర్ అయింది. అందువల్ల వోయేజర్ 2కి నెప్ట్యూన్ని చేరడానికి 12.5 సంవత్సరాల సమయం పట్టింది. అయితే సైంటిస్టుల క్యాలిక్యులేషన్ ప్రకారం వోయేజర్ 2 నెప్ట్యూన్ చేరడానికి దాదాపు 30 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ యురేనస్ గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ సమయం సగానికంటే తక్కువకి పడిపోయింది. ఇప్పుడు సోలార్ సిస్టంలో చివరి ప్లానెట్ అయిన ప్లూటో గురించి మాట్లాడుకుందాం. భూమి నుంచి ప్లూటో దాదాపు 4300 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. 2006 జనవరిలో న్యూ హొరైజన్ అనే స్పేస్ మిషన్ని లాంచ్ చేశారు. ఎలిప్టికల్ ఆర్బిట్ ప్రకారం ఈ మిషన్కి ప్లూటోని చేరడానికి 43 సంవత్సరాల సమయం పట్టొచ్చు అని సైంటిస్టులు అంచనా వేశారు. కానీ న్యూ హొరైజన్ కేవలం 9.5 సంవత్సరాల్లోనే ప్లూటోని చేరుకుంది. జూపిటర్ గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఈ మిషన్ ప్లూటోని ఇంత తక్కువ సమయంలో చేరుకోగలిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.